ఈ వారం కొత్త సినిమాలేమీ కనపట్లేదు. పెద్దికి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ వారం కూడా ఏదో బంగారం, మా ఇంటి బంగారం స్ట్రాంగ్‌గా ఎళ్తుంది గట్టిగా రన్ను. అవును, బలంగా పెడుతోంది. కొత్త ఆడియన్స్ని వాళ్ళు పూల్ చేస్తున్నారు థియేటర్లకి. అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంట చేయాలి, పాట హడావిడి చేస్తున్నటువంటి మా ఇంటి బంగారానికి ఇబ్బంది కలిగే ఆ క్యారెక్టర్లే నిలబెట్టుకున్నాయి సినిమాని. ప్రతి సీన్ గురించి విడిగా మాట్లాడుకోవటం అనేది ఈ మధ్య చూడలేదు. మనం ప్రోగ్రామ్గా జరుగుతోంది. థియేటర్ ఖాళీగా ఉంచడం ఎందుకు అని చెప్పి ఏదో ఒకటి వేస్తున్నారు గతంలో లాగానే. భరద్వాజ గారు, ఈ వీకెండ్‌కి సంబంధించి ఈ వీక్ ఫ్రైడే వస్తుందంటే కొత్త సినిమాల హడావిడి ఉంటుంది. అవును, ఈ వారం కొత్త సినిమాలేమీ కనపట్లేదు. ఒక పక్కేమో బంగారం, మా ఇంటి బంగారం స్ట్రాంగ్‌గా ఎళ్తుంది గట్టిగా రన్ను. అవును, పెద్దికి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ వారం కూడా ఏదో వస్తుంది అనే అంచనాతో ఉన్నారు వాళ్ళు. ఓకే. మా ఇంటి బంగారం చాలా బలంగా పెడుతోంది. కొత్త ఆడియన్స్ని వాళ్ళు పూల్ చేస్తున్నారు థియేటర్లకి. అంటే దాని ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగా కన్జ్యూమ్ అవుతోంది జనంలో. అందుకని మూమెంట్ టువర్డ్స్ థియేటర్ బలంగానే ఉంటుంది ఈ వారం కూడా. ఆ ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు వాళ్ళు. అయితే దాన్ని అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయనే పద్ధతిలో వార్తలు వస్తున్నాయి. కానీ అంటే రిలీజులు ఉన్నాయి కొన్ని. రిలీజ్‌లు అవును, 3 సినిమాలు ఏమో వస్తున్నాయి కదా. సినిమాలు, అది ఒకటి ఒక్కడు అనేది పెద్ద సినిమా, అది భారీ విజయం అందుకున్నటువంటి సినిమా. రిలీజ్ అవుతోంది. మహేష్ బాబు గారి సినిమా. మహేష్ బాబు గ్యాప్ ఉంది విపరీతంగా, కాబట్టి ఆయన అభిమానులు సరదాగా వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు అంతవరకే తప్ప, అంటే స్పెషల్గా కొన్ని సందర్భాలలో చేసేటువంటి రిలీజులకి మంచి రెస్పాన్స్ దొరుకుతోంది. కానీ ప్రతి రిలీజ్కి మంచి రెస్పాన్స్ దొరకటం లేదు. నెక్స్ట్ హనుమాన్ 3D ఉన్నట్టుంది. హనుమాన్ 3D అది కొంచెం కొత్తగా సరదాగా వెళ్ళి చూడాలి అనుకునేటువంటి చిన్నపిల్లలు అలా వెళ్తారు తప్ప, ఈ మెయిన్ స్ట్రీమ్లో హడావిడి చేస్తున్నటువంటి మా ఇంటి బంగారానికి ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఉండదు. ఓకే. ఎందుకంటే దీనికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయిపోయారు. సినిమాకి వెళ్ళాలి అనుకునేది ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ కదులుతున్నారు. వీళ్ళు అటువైపు వెళ్ళరు. వీళ్ళు ఫోకస్డ్గా ఈ సినిమా వైపే ఉన్నారు. అందుకని నెమ్మదిగా ఇది ఆన్లైన్ బుకింగ్స్ చాలా వేగంగా నడుస్తోంది మా ఇంటి బంగారం. అది చూస్తే, ఆ ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది దీన్ని అడ్డుకునే పరిస్థితి ఆ రిలీజులకు లేదు అని. అందుకని ఇవేవో స్పెక్యులేటివ్ న్యూసే తప్ప మా ఇంటి బంగారం ఈ వారం కూడా బలంగా వెళ్తుంది. వాళ్ళు ఆల్రెడీ 50 వేసున్నారు. ఆ తర్వాత వారం కూడా అది కొంత షేర్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. అంటే బలమైన విలని ఉండాలి, లేకపోతే ఇంకేదో ప్రపంచం చూపించాలి. ఈ హడావిడి లేకుండా ఒక బలమైనటువంటి కంటెంట్, అంటే లేయర్స్లో వెళ్ళారు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి లేయర్స్లో అద్భుతమైన ఎలిమెంట్స్ పెట్టారు తప్ప స్కెలిటన్లో పెట్టలేదు. ఆ క్యారెక్టర్లే నిలబెట్టుకున్నాయి సినిమాని. ప్రతి సీన్ గురించి విడిగా మాట్లాడుకోవటం అనేది ఈ మధ్య చూడలేదు మనం. అవునవును, అన్ని హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ కూడా ఒక కుటుంబము, స్నేహం, ఆ ఇద్దరు అమ్మాయిల మధ్య ఉన్న బాండింగు, ఆ స్నేహం, నీకోసం నేను ఏం చేయటానికైనా సిద్ధం అనటం, ఇవన్నీ చాలామందిని కనెక్ట్ చేసుకున్నాయి సినిమాకి. వాళ్ళు బయట విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ఈ కనెక్ట్ అయిన వాళ్ళందరూ. పర్టికులర్గా గృహిణులు, ఆడపిల్లలు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళు అంత హ్యూజ్ నెంబర్లో కనెక్ట్ అవ్వటం అనేది ఈ మధ్య కాలంలో కనిపించలే. ఒక్కడు కూడా అయిపోయింది. దాని పెర్ఫార్మెన్స్ ఆల్రెడీ రకరకాలుగా చూస్తారు. రిలీజ్ కూడా చాలాసార్లు జరిగింది. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది. థియేటర్ ఖాళీగా ఉంచడం ఎందుకు అని చెప్పి ఏదో ఒకటి వేస్తున్నారు గతంలో లాగానే. గతంలో ఏ సెంటర్లు, బి సెంటర్లు, సి సెంటర్లు అయిపోయాక ఆ ప్రింట్ పట్టుకొచ్చి ఏ సెంటర్లో రిలీజ్ అనేవాళ్ళు అప్పుడు. అంటే సెకండ్ రిలీజు, థర్డ్ రిలీజు, ఫోర్త్ రిలీజ్ అలా వెళ్ళేది ఆ రోజుల్లో. అంటే 5 సంవత్సరాల్లో దానిలో నుంచి ఎంత డబ్బులు చేసుకోవాలి అంత డబ్బులు చేసుకోవాలి. అంటే అప్పట్లో సినిమా అంటే 5 సంవత్సరాల అగ్రిమెంట్ మీద ఉండేది సినిమా. అదేలేండి, అది వేరే డిస్కషన్. ఎందుకంటే సినిమా అప్పట్లో ఓన్లీ థియేటర్ ఒకటే అవైలబిలిటీ ఉండేది కదా. థియేటర్ ఒకటే. ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఇన్ని ప్లాట్ఫామ్స్, పైగా క్వాలిటీ ప్రింట్ దొరుకుతోంది. దొరుకుతున్నప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలి అని అనుకోరు. నిజానికి దానికి కూడా ఇబ్బంది రామ్ చరణ్ మాట్లాడిన పాపకారనే.
ఇప్పుడు ఈ ఒక్కడు అనే సినిమా కన్జ్యూమ్ చేయాలనే కుతూహలం ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళి పాప్కార్న్కి బలైపోవాలనే భయం కూడా ఉంటుంది కదా. ఆ భయం ఈ కోరికను చంపేస్తోంది. అది కూడా పట్టించుకోవాలి. పాప్కార్న్ అంటే ఒకటి గుర్తొచ్చింది. నిన్న త్రిబుల్కి వెళ్ళాం, ఒక ఈవెంట్ ఉందని చెప్పేసి. త్రిబుల్లో ఒక బోర్డు పెట్టారు బయట, పెద్ద బోర్డు, పాప్కార్న్ ఫ్రీ అని. పాప్కార్న్ ఫ్రీ ఏంటి అని చెప్పేసి మొత్తం చదివితే ప్రతిరోజు ఎప్పుడు సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు మొదటి ఆట ఫస్ట్ షో ఉంటుంది సార్, ఆ ఫస్ట్ షోకి టికెట్ కొన్న వాళ్ళకి పాప్కార్న్ ఫ్రీ అని టోకెన్ ఇస్తారు. దానికి కూడా 100 కండిషన్లు ఉన్నాయి, అది కూడా చూసారా? ఓకే, మీకంటే వాడు టోకెన్ ఇస్తాడు. ఆ కూపన్ తీసుకెళ్ళి మనం లోపల ఇస్తాం. ఇవ్వగానే వాడు మనకి వెంటనే పాప్కార్న్ ఇచ్చేస్తాడని భ్రమకి గురవుతాం. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే అదర్ ఐటమ్స్లో మీరు ఏదైనా కొనుగోలు చేసిన తర్వాత దీన్ని ఉచితంగా ఇస్తామని చెప్తారు. ఓహో, అది పరిస్థితి. అది కూడా స్కామేనా? అది స్కామే. ఓకే ఓకే, ఏదైనా కొంటేనే ఇది ఫ్రీ. మీరు ఈ కాగితం ఇస్తే ఉచితంగా ఇవ్వడం. మీరు కూల్ డ్రింక్ కొనాలి 200 పెట్టి, ఓహో, 250 రూపాయలు పెట్టి మీరు ఏదైనా కొంటే దాంతోపాటు ఇది కూడా ఇస్తాడు.